కావాలి రెడీ అంటారు. నీ పేరే పోస్ట్ గార్లదిన్నె గ్రామం. నా పేరు రఘురాముడు. గతంలో దారి బాగా లారీలు పోయేంత దారి ఉండేది. ఇప్పుడు దారి అంతా మూసకపోయింది. దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి నా పొలానికి దారి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేం పని చేస్తారన్నా? మేము వ్యవసాయం చేస్తాం సార్. మాకు పొలం ఉంది, ఇక్కడనే 10 ఎకరాల పొలం ఉంది. మొత్తం ఇక్కడ ఈ దారికి సంబంధించి 500 ఎకరాల భూమి ఉంది. దానికి దారి నాకు చేపియాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇది మూసుకుపోవడానికి కారణం ఏం లేదు సార్. ఏ అధికార పార్టీ వచ్చి ఆ పార్టీలో పోతున్నారు నాయకులు. ఎవరు రైతుల్ని లెక్క చేయడంలే, పట్టించుకోవడంలే. ఏమన్నా అడిగితే కేసులు పెడుతున్నారు, లోపల వేయించున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎవరిని నెగ్గనీయడంలే. అది విషయం సార్. ఇప్పుడన్నా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారన్నా ఇప్పుడన్నా పట్టించుకొని దారి సక్రమంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. నా బోర్లు తగ్గి 5 ఎకరాల మొక్కజొన్న ఎండిపోయింది. బోర్ వేయించుకుందామంటే కూడా నాకు దారి లేదు. దారి పోవాలంటే కూడా ఇంకా పనికి అవకాశం లేక పైరెండ కొట్టుకొని ఇప్పుడు ఖాళీగా ఉండా అన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇబ్బందులు అడిగే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అధికారులు పోయి చెప్తే కూడా అధికారులు పట్టించుకోవడంలే. అది విషయం సార్. మీరే కాకుండా చాలా మంది పోతుంటారు కదా ఇక్కడ. అవు సార్, అందరూ పోతున్నారు. ఎవరు అందరూ మా పార్టీ, అందరూ మాతో పార్టీ నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు సార్. అది విషయం. దీన్ని ఎట్టగాని పెద్దల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగేటట్టు చూడరు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కానీ అధికారులకి, రెవెన్యూ అధికారులకు కానీ, ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ అందరికి చెప్పినాము, కంప్లైంట్ ఇచ్చినాము. దారులు తిప్పినారు, దారులు లేకుండా చేస్తున్నారు, మూసేస్తున్నారు. ఆ పార్టీ వచ్చి ఆ పార్టీలో పోతున్నారు. ఎదురెక్కిపోయి అడిగే వాళ్ళే లేరు. వాళ్ళని అడిగితే కూడా లెక్క చేయడంలే, నెగ్గనీయడంలే సార్. దయచేసి గార్లదిన్నెని కొంత దృష్టిలు పెట్టి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. పేరేం పేరునా? నా పేరు రఘురాముడు సార్. గార్లదిన్నె, ప్యాపిలి మండలం, డోన్ తాలూకా.